మృతులోంచి తిరిగి లేపడిన తర్వాత 40 దినాలు భూమిని సంచరించి పరలోకానికి ఆరోహణ అయిపోతున్న సందర్భంలో శిష్యుడికి ఆజ్ఞాపించాడండి. అది గ్రేట్ కమిషన్ అంటాడనమాట. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పడినటువంటి ఆజ్ఞ. ఏంటి అది ఆజ్ఞ అంటే, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, వారిని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనేట్టుగా మీరు వారికి బోధించండి. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా తోడై ఉంటాను చెప్తుంది. కాబట్టి శిష్యులైన వారు బాప్తిస్మం పొందాలి. ఎవరు శిష్యులు? సువార్తిక శిష్యులు కాదు. సురేష్ గారికి, సద్గుణరావు గారికి, ఇంకా లేకపోతే మోదీ గారికి, లేకపోతే ఇంకా లోపల పెద్ద పెద్దలు ఉంటారు చూసారా, మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారో ఎవరైతే మీరు సువార్తికులు వారికి శిష్యులు కాదు. క్రీస్తుకు శిష్యులైన వారు బాప్తిస్మం పొందాలి అని చెప్పాడు. ఎవరు పడితే శిష్యులు అయ్యారమ్మా? అవలేదు. అనేక మంది ఆయన వెంబడిస్తారంటే ఆయన వద్దని చెప్పాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? ఆయన వెంబడించాలంటే మొట్టమొదటి ఏం చెప్పాడంటే తగులుబడి చేసుకోమని. తగులుబడి లీటర్లుగా తగులుబడి చేసుకోమని చెప్పాడు. లోకసువార్తలో 14వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలు ఏముంటుందంటే, ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరినలా వాడు తన యొద్ద ధనము ఉందో లేదో ఏం చేసుకుంటాడు? మొట్టమొదటిగానే తగులుబడి చేసుకుంటాడు. తగులుబడి అంటే ఆలోచన. గోపురం కట్టాలనుకున్నప్పుడు బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ముందు ఏం చేస్తారు కదా? డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతారా? లేదు. ఏం జరుగుద్ది? తన యొక్క ఎంత సొమ్ము ఉందో ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకుంటారు. ఒకసారి మార్చేద్దాం. లోకసువార్త 14వ అధ్యాయం 29, 30 వచ్చింది. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల 28 వచ్చినమ్మ దానిని కొనసాగించుటకు కావలసిన తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచు కొనని ఎడల అమాంతరగలరై అతడు చూచు కొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపక లేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషులు కట్ట మొదలు పెట్టాడు కానీ కొనసాగింపలేకపోయిన అతను చూచి ఎగతాళి చేయుదురు, ఎగతాళి చేయసాగుదురు. ఏముంది రాతలు ఇక్కడ? ధనలక్ష్మి గారు ఏముందమ్మా అక్కడ? 28, 29 వచ్చిన ఏముంది అక్కడ? ఎవడైనా గోపురం కట్టింపకోరినాడు. అలా మొట్టమొదటి పునాది వేయడానికి ముందుగానే ఏం చేస్తుంటాడు? తగులుబడి చేసుకుంటూ కూర్చుంటూ ఆలోచన చేసుకుంటాను. యొద్ద పునాది వేసిన తర్వాత దాన్ని కొనసాగించడానికి దాని దగ్గర సొమ్ము ఉందా, దాన్ని కొనసాగించుకునే పరిస్థితులు అనేది ముందుకు ఏం చేస్తుంటాడు? ఆలోచించుకుంటాడు. ఆలోచించుకోకుండా ఒక పునాది వేసేస్తాడు అనుకో, అది కొనసాగించలేకుండా ఆగిపోయింది అనుకో, చూసిన వారందరూ ఏం చేస్తారంటే ఎగతాళి చేయసాగి. ఇక్కడ ఏసీ బిల్డింగ్ కట్టుకోవడం కోసం మాట్లాడుతున్నారంటే కాదు, బిల్డింగ్ల కోసం కాదు. యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి నువ్వేం జరగాలంటే మొట్టమొదటిగా కూర్చున్నావు. ఆయన శిష్యుడు కావాలనుకున్నావా? ఆయన శిష్యుడు కావాలనుకుంటే మొదటి నువ్వేం చేయగలను? కూర్చుండి నేను యేసుక్రీస్తు శిష్యుడిగా నా జీవితాన్ని కొనసాగించగలనా వారిని ప్రారంభిస్తాను. ప్రయాణం చాలామంది ఏం చేస్తారు? ప్రయాణం మొదలు పెడతారు, దాన్ని ఏం చేయలేరు, గమ్యం వరకు ఏం చేయలేరు, కొనసాగించలేరు. వాళ్ళ బాబాని కూర్చునే వాళ్ళు ఉంటారండి, ఉంటారు. అలాగే ఇక్కడ భౌతిక సంబంధించిన ఆలోచన కలిగి ఏం చేస్తుంటారు? యేసుక్రీస్తుతో పాటు ఏం చేయలేరు, ప్రయాణం చేయలేరు అని చెప్పాడు. ఆయన్ని క్రీస్తు గురువు కనుక మన శిష్యులు ఇది అవ్వాలంటే ఆయన కండిషన్ పెట్టాడు ఏంటంటే, గురువు పాదాల దగ్గర కూర్చుండి అనుసరించడానికి వినేవాడు శిష్యుడు. శిష్యుడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు శిష్యుడు అయితే మనము క్షమించాలి. యేసుక్రీస్తు గురువు అయితే మన శిష్యులం అయితే మనం ఏం జరగాలి? ఆయన పాదాల దగ్గర కూర్చుండి అనుసరించడానికి వినేవాడు శిష్యుడు అయి ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడింపు అక్కడ 14 అధ్యాయాలు చెప్పుకొచ్చింది, అంటే 26, 27 వచ్చిన చెప్పుకొచ్చింది ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే సమస్తను విడిచిపెట్టాలి. ఇలా మన ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఎవరైనా ఏం జరగాలి? సమస్తను విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. అందుకని నన్ను వెంబడించడానికి మునిపే ముందుగానే మీరు ఏం జరగాలి? కూర్చుని ఆలోచించుకోండి. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అది కొనసాగించగలరా? కొనసాగించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు బాప్తిజం పొందాలనుకుంటారు, చాలా బాప్తిజం పొందుతారు. అదేం చేస్తారంటే ఆ రక్షణ స్థితిని కొనసాగించుకోలేక లోకంలో కలిసిపోయిన ఉన్నారు. గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అన్నయ్య సప్పిరాలను క్షమించాలి, అన్నయ్య సప్పిరాలు, దేమ ఉన్నాడు, అలెక్సాండర్ ఉన్నాడు, ఉమేను ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చెప్పబడ్డారు? వీళ్ళందరూ కూడా కొనసాగించుకోలేకపోయారు. ఎందుకని? పొందుకున్నారు కానీ దాన్ని ఏం చేయలేకపోయారు, కొనసాగించలేకపోయారు. కాబట్టి మన క్రీస్తు ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే, ఒకసారి తగులుబాటు చేసుకో, ఆలోచించుకో.
ఒకసారి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇంకేం చేయకూడదంటే మళ్ళీ కొనసాగించుకోలేదు అనుకో అనేకలు ఏం చేస్తారు బాబా ప్రైస్తులు వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు పెద్ద ఎదురు చేస్తారు అన్నాడు. కాడకి ఏమైపోయింది 2 రోజులకి వెళ్ళాడు, అయిపోయింది, అప్పుడు అయిపోయింది. లోపల ఏమంటారు ఇంతవరకు ఏం చేశారు చక్కగా వెళ్ళాడు చర్చికి, 2 రోజులు పెద్ద ఉద్రేకంగా వెళ్ళిపోయాడు, 2 రోజుల తర్వాత కొనసాగించుకోలేక మళ్ళీ అదేవిధంగా లోపల కలిసిపోయాడు. నీ జన్మ ఏదైతే చెప్పారు కుటుంబీకులనే అలం చేస్తారు, నీ తల్లిదండ్రులే అలం చేస్తారు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ స్వజనులు అందరూ అలం చేస్తారు. ఇంకా ప్రైజ్లో ఎక్కడికో ఎగేసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది, 2 రోజులు అయిపోయింది ముచ్చట. అంటే ఏమైపోయింది కొనసాగించుకోకపోతే ఏం చేస్తుంటారన్నమాట హేళన చేస్తారు. అందుకే యేసుక్రీస్తు ముందే కండిషన్ పెట్టాడు. ఆయన వెంబడింపాలనుకుంటే ఎవరైనా సరే ఉదాహరణకు ఒక ఉదాహరణ చూపించాడు. గోపురం కట్టాలనుకున్నప్పుడు భౌతికమైన భాష అర్థమవుతుంది కాబట్టి ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు పునాది వేస్తాడు. ఆ పునాది వేసినప్పుడే ఏ మునిపి ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి పునాది వేసేసిన తర్వాత దాన్ని కొనసాగించుకోకపోతే దాన్ని అనేకలు చూసి ఏం చేస్తారు. అందుకే పునాది వేసేటప్పటికే దాన్ని కొనసాగించుకోగలిగితేనా పునాది అయితే లేదా కొనసాగించుకోలేదు. ముందుగా అన్నీ కూడా ఏం జరగాలి ఆలోచించుకోవాలి. అలాగే క్రీస్తు ప్రభు శిష్యుడు అవ్వాలనుకుంటే ఆయన ఏం చెప్పాడంటే మొట్టమొదటి మీరు ముందు ఆలోచించుకో, లోకము, భార్య, బిడ్డలు, కుటుంబీకులు సమస్తం నిన్నేం చేస్తారు హింసిస్తారు. క్రైస్తుడు అంటే ఈయన పెద్ద యేసుక్రీస్తు భక్తుడంట, ఈ ఇక్కడ ఇంట్లోకి వెళ్ళకపోతాను బయట చేసేస్తాను వెళ్ళిపోయాని ఏం చేయాలి బ్రదర్ చేస్తాను. అవన్నింటికి నువ్వేం జరగాలి తట్టుకోగలి. ఈయన తట్టుకోలేక మనం కొనసాగించుకోలేకపోతే ఏమైపోయినట్టు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడు కొంటావు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, శిష్యుడు అంటే అనుసరించడానికి వినేవాడు, గురువు పాదాల దగ్గర కూర్చుండి అనుసరించడం వినేవాడు శిష్యుడు అని చూసాం. 2 క్రీస్తుని పోలి నడుచుకునేవాడు అని అర్థం. 3 క్రీస్తు ప్రభుని వెంబడించేవాడు, అది శిష్యుడు అంటే అర్థం. శిష్యుడు కూడా అసలు లక్షణం యేసుక్రీస్తు అనేక మంది ఆయన వెంబడిస్తాకు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మీరు రావద్దు, నక్కలకి ఏమున్నాయంటే గొర్రెలోనే ఆకాశపు గోళ్ళు ఉన్నాయి, మనిషి కుమ్మ తలవాల్చుకోవడానికి ఏం లేదు, స్థలం లేకపోయింది, కాబట్టి మీరు వెంబడించొద్దని చెప్పాడు. ఒక ఆయన తండ్రి చనిపోయి ఉంటే నేను అని చెప్పి మీరు మృతులు పాత పెట్టుకుంటారు, నువ్వు వచ్చి ఏం చేస్తావంటే నన్ను వెంబడించి దేవుడు రాజ్యాన్ని ప్రకటించమని. ఆయన సిస్టమ్ అంతా ఒకేలా ఉంటుంది, అంతా వేరుగా ఉంటుంది బోధ అంతా. వెంబడిస్తానన్న వల్లే వద్దన్నాడు ఆయన. ఎందుకంటే వెంబడించడానికి వాళ్ళు ఏం జరగాలి కొనసాగించుకోలేదు. నేను క్రీస్తు ప్రభుని వెంబడించడానికి ముందుగా మొదలు పెట్టినప్పుడు ఆయన నా ప్రభు, నా రాజు, ఆయన నా గురువు, నేను ఆయన శిష్యుడు అవ్వాలనుకుంటున్నాను అన్నట్లయితే, ఆయన వెంబడించాలనుకున్నట్లయితే నువ్వేం జరగాలి ఒకసారి కూర్చుండి తగులుబడి చేసుకోవాలి. తగులుబడి అంటే ఆలోచించుకోవాలి, నేను క్రీస్తు ప్రభు శిష్యుడిగా నేను విశ్వాసం ఉంచి క్రీస్తు శిష్యుడు అయ్యి నేను బాప్తిజం పొందాలనుకున్నాను. అయితే ఒకసారి నువ్వు కూర్చుని ఆలోచించుకో, దాన్ని పర్యవసానాలు ఉంటాయి, దాన్ని అన్నింటిని నువ్వు ఏం జరగాలంటే దాన్ని నువ్వు బాధ్యత అయ్యాలి, దాన్ని కొనసాగించుకోవాలి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయండి. మన కుటుంబంలో కూడా ఎప్పుడైనా లీడింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ధనం ఉంటుందా, ఎప్పుడు కష్టం లేకుండా ఒకేలా ఉంటుంది వెళ్ళిపోతుందా. ఎంత కోటీశ్వరుడికైనా సమస్యలు అంటే ఎప్పుడు కూడా అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే క్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన సహాయం ఉంటుంది, కానీ పరిస్థితులు ఏం చేయబడతాయి, ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పరచబడతాయి. అప్పుడు నువ్వు ఏం జరగాలి కొనసాగించుకోలేక ఆగిపోయినట్లయితే అనేక హాని చేస్తాం. అందుకని క్రీస్తు ప్రభుని అందుకని కొన్ని క్రీస్తు శిష్యుడు అవ్వాలనుకుంటే ఆయన చెప్పండి నన్ను వెంబడించాలంటే మొదటి సమాచారం ఏంటంటే తాను తగ్గించుకోవాలని ఏం చేయాలంటే క్రీస్తు దగ్గర ఏమన్నాడు ఎంతకాలం ఉంటాడంటే కొంతకాలం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఎందుకని అయ్యా ఆనాడు ధనవంతుడైనటువంటి వాడు వచ్చాడు, నిత్యజీవం కావాలని నాకు ఏం చేయాలని అడిగాడు. మంచిదే, నిత్యజీవం వెళ్ళాలని కోరుకున్నటువంటి వ్యక్తే మంచిది. ఇవాళ క్రైస్తవులు కూడా చాలా మంది పరలోకాలని కోరుకుంటుంది, మంచిదే. కానీ అదేం చేస్తారంటే గ్రంథానుసారంగాను దేవుడు కోరుకున్నట్టుగాను క్రీస్తు చెప్పినట్టుగా లేకపోయినట్లయితే నువ్వు ఖచ్చితంగా నిలబడాలి క్రీస్తు దగ్గర అని చెప్పాడు. నువ్వు ఆజ్ఞలు పాటించని చెప్పాడు. ఈ ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, అయితే నీకు పొదుగు ఉంది, నీ ఆశ్రమం నీ పేదలకు పంచిపెట్టావన్నాడు. అయ్యి బాబు ఇది చాలా కఠినమైందని వ్యసన పడుతూ దుఃఖపడుచు కోపపడుతూ 4 సువార్తలు రాశారు. కోపపడుతూ దుఃఖపడుతూ వ్యసన పడుతూ దుఃఖించి వెళ్ళిపోయాడు. 4 రాశారు ఆ యొక్క ఉపమానాన్ని, ఆ యొక్క జరిగిన సంభాషణ. అంటే ఏంటి తగ్గించుకో. క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరగాలి మరి 2 పాయింట్ మనం చూసాం, తగ్గించుకోవాలి. 2 సొంత అనుభవం మీద ఆధారపడుకోకుండా క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించాలి. అతను క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించే వ్యక్తి అతను కాదు. క్రీస్తు చెప్పాడు చేశాడా చేయలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ పేతురు ఉన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాం ఏలినవాడా, ఆయనను నీ మాట చొప్పున మేము వాళ్ళ వేస్తాం. యేసుక్రీస్తు చెప్పారు, ఆయన ఏం చేశాడు వాళ్ళని వేశాడు. అప్పుడు ఏం జరుగుతుందిగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అంటే సొంత అనుభవం మీద ఆధారపడకుండా క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించేవాడే క్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండగలుగుతాడే తప్ప నా సొంత అనుభవాల మీద ఆధారపడి జీవించాలనుకున్నవాడు క్రీస్తు శిష్యుడిగా ఉండలేడు. 2 తగ్గించుకోలేడు, క్రీస్తు దగ్గర ఉండలేడు. యేసుక్రీస్తు వరే అంత తగ్గించుకుని వచ్చినప్పుడు ఆయన శిష్యుడికి అయితే నువ్వు ఎంత తగ్గించుకోవాలి. చాలామంది తగ్గింపు అనేది ఉండదు. తగ్గింపు లేకపోతే యేసుక్రీస్తు శిష్యుడు కూడా అసలు లక్ష్యమే కాదు. మనం ఫస్ట్ క్వాలిటీ చూసాం మనం
ఆ క్రీస్తు శిష్యుడు ఉండవలసిన లక్షణం ఏంటి? తగ్గించి. ఎందుకని? గురువే అంత తగ్గించుకున్నప్పుడు క్రీస్తు ప్రభువు దేవత్వాన్ని, నిత్యత్వాన్ని, దేవుని దగ్గర ఉన్న మహిమ విడిచిపెట్టుకుని వచ్చాడే. మరి మనకేముంది? మనకేమో మహిమ ఉందా? లేకపోతే మనకేమన్నా దేవత్వం, దేవుని కలిగి మన దేవుడుమా, మన నిత్యత్వం అనిపించినమా? మరి అంత స్థితిని ఆయన విడిచిపెట్టుకుని వచ్చాడు కదా. ఆయన తగ్గించుకున్నప్పుడు ఆయన పోలు నడుచుకున్నప్పుడు నువ్వేం జరగాలి? గురువును పోలు నడుచుకున్నాడు. అయితే గురువు ఎంత తగ్గించుకున్నాడో తగ్గించుకునేవాడికి క్రీస్తు శిష్యుడు ఉన్న లక్షణం ఏంటి? తగ్గించుకునే స్వభావం. 2, సొంతాల మీద ఆధారపడకుండా క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించేవాడు. అంటే ఏముండకూడదు? సొంత అనుభవాలు ఉండవు. ఎవరి మాట? క్రిస్మస్ చెబుతాడు, నేను చేస్తానంటే పేతురులేగా. ఆయన ఏం చేశాడు? అలా చేపలు పట్టడం వాళ్ళకంటే జాలల కంటే యేసుక్రీస్తు ఎక్కువ తెలుసు. అంటే వస్తాడని దేవత్వం కలిగి తెలుసు. కానీ వాస్తవానికి అనుభవంలో ఎవరు అనుభవం కలిగిన వాళ్ళైనా సొంతలోకి వెళ్ళి రెగ్యులర్గా చేపలు పట్టేది ఎవరు? ఆయన. ఎక్కడ పడుతుంది అని తెలియదా? ఏ చేప ఎక్కడ పడుతుందో వాళ్ళు మాకు తెలుసు. అయినా కూడా ఏం చేస్తారంటే ఏమి దొరకలేదు యేసుక్రీస్తు మాట. ఆయనను నా ఏలిన కూడా రాత్రంతా శ్రమ పడ్డా, ప్రయాసపడుతుంది, మాకేం దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున మేము వేస్తాం. అంటే ఏంటి? అనుభవం ఏం చేశాడంటే ఆ పక్కన పెట్టాడు. నేను అంత అనుభవం కలిగాడు. ఏం చెప్తుంది? ఎప్పుడు సొంతలోకి వచ్చి ఎప్పుడు చేపలు పడ్డా నువ్వు అని మనమైతే ఏమంటా? నీకు అనుభవం ఉందా? చేపలు పట్టావా ఎప్పుడైనా? నువ్వు నాకు చెప్తున్నావు అంట. కానీ క్రీస్తు నా అలాగలేదు. అని ఏమన్నాడంటే ఆయన మాట మీద ఆధారపడి జీవించాడు. వాళ్ళ క్రైస్తవులు ఏం చేస్తారు? క్రీస్తు ఎలా బ్రతకాలో, ఎలా నిత్యత్వం వస్తుందో, ఎలా ఏం బ్రతకాలో అన్ని 3-4 సంవత్సరాలు బోధ చేశారు. కానీ ఇలా క్రైస్తవులు మనమే అప్పుడు క్రీస్తు వాళ్ళకి గ్రంథం లేదు. మన గ్రంథం చేతులు ఉందని గ్రంథస్థం దేవుడు చేసి పెట్టేస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రంథ ప్రకారంగా దేవుడు తన సందేశం, తన సంకల్పం తెలియజేస్తారు. కానీ ఇలా జీవించాలని తెలియజేసినా కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే సొంత అనుభవం బట్టి వెళ్ళిపోతారు తప్ప క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇలా క్రైస్తవులుగా ఎవరు ఉంటారు. ఈవెన్ అపోస్తల బోధన చెప్పుకునే వాళ్ళు కూడా కొరవైపోతున్నారు. 2వ సమాచారం. 3వ సమాచారం చూసాం. సమస్తమును విడిచిపెట్టాలి. పేతురు ఏం చేశాడమ్మా? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఆయన చూశాడు. ఆయన ప్రభు మాట ఆయన ఎందుకు విశ్వాసం నుంచి సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించుతాం కనుక మాకు ఏం కలుగుతుంది అని అడిగాడు పేతురు గారు. ఆయన చెప్పాడు, ఇహలోకంలో సమస్త నష్టపోవచ్చు, తల్లిని, తండ్రిని, అన్నదమ్ముని, అక్కల చెల్లిని, భూముల్ని, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. రాబోయే కాలంలో నిత్య జీవాన్ని, మహిమను పొందుకుంటాం. సమస్తం విడిచిపెడితే నీకు వచ్చేదేంటి? ఈ భూలోకంలో నీ తల్లిదండ్రులు విడిచిపెడతారు. నీ ఇంటికి పోయి నువ్వు చేసే కర్తవ్యం రారు, నువ్వు చేసే కొన్ని కర్తవ్యాలు కట్టండి ఎవరో అంతే తప్ప నువ్వు చనిపోతే నేను కూడా వచ్చి ఏం చనిపోరుగా. ఎందుకంటే ఎవరైనా ఎవరు అలా మాట్లాడట్లేదు. జనరల్గా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే సమస్య విడిచిపెడతాక ఏం చేస్తారు? మరి కాదు కదా బ్రదర్ అని అంటారు. కాదు అనేది ఉండదు. క్రీస్తు సమస్య విడిచిపెట్టుకుంటే విడిచిపెట్టేంత స్వభావం నీలో ఉండాలి. క్రీస్తు విడిచిపెట్టలేదా? ఎవరినా తల్లి, ఎవరినా తండ్రి, తండ్రి చిత్తం జరిగించడం తెలియదా? తండ్రి పని మీద ఉన్నవాళ్ళని తెలియదా? అంటే క్రీస్తు ప్రభువుకి తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు? మరియా, యోసేపు. కానీ ఏం చేశాడు? పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు. అంటే ఆయన సమస్యలు విడిచిపెట్టగలిగారు. అపోస్తుల సమస్యలు విడిచిపెట్టారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా విడిచిపెట్టారు. ప్రాణములో సహా ఏం విడిచిపెట్టాలంటే లోకస్వార్త 14 అధ్యాయం దీన్ని ఇక్కడ నుంచి రాసుకుని 16 ఇది నేను చెప్పలేదు. నేను గత వారు చెప్తానన్నాను. 25-26 తల్లి బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్మును, అక్క చెల్లెండ్రు, తన ప్రాణము సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపినాడు వాడు నా శిష్యుడు కానేరడు. ఆ కాంటెస్ట్లో మాట్లాడుకొచ్చారన్నమాట గోపురం కట్టడం అనేది. నుంచి తేటగా మాట్లాడే యేసుక్రీస్తు ఏంటంటే బహుజన సమూహం అంటే ఆయన వెనక వెళ్ళిపోతున్నారట. ఆయన చెప్పాడు వెంబడించే వాళ్ళందరూ ఆయన వెంబడింతాకు వచ్చేస్తున్నారు. ఆయన కండిషన్ పెట్టాడు ఏమన్నాడంటే ఎవడైనా వెంబడింపాలనుకుంటే తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పేశాడు. శిష్యుడు అవ్వాలంటే ఏం జరగాలి? సమస్తం విడిచిపెట్టాలన్నప్పుడు ఏం విడిచిపెట్టచ్చు? అక్కడ తల్లిని, క్రీస్తు కంటే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్య, పిల్లల్ని సమస్యలు విడిచిపెట్టి ఆడకే తన ప్రాణాలు కూడా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన ఎవరంటే అపోస్తలులు. విడిచిపెట్టలే బ్రదర్ సమస్తాన్ని. క్రీస్తు ప్రభువుని అయితే ఏం చేశారు? మాట ఇచ్చారు. వాళ్ళు ఆ ప్రకారంగా అందరూ క్రీస్తు కొరకు ఏం చేశారు? హతసాక్షులు అయిపోయారు. క్రీస్తు కొరకు చనిపోయారు. ఏం చేశారు? సమస్తం విడిచిపెట్టారు. వారు నిజమైన శిష్యులు. మనం ఏం చెప్తుంటే ఈరోజు పాట కంటే రేపు నేను శిష్యుని అయిపోయానని బాప్తిసం ఇచ్చేది. ఈ శిష్యుడికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నాను అనేది ఈ పాట ఒక ఉద్దేశం ఏంటంటే నేను క్రీస్తు శిష్యుడని బాప్తిసం పొందాలి. మరి నేను క్రీస్తు శిష్యుడు అయ్యానా? వాస్తవానికి నేను తగ్గింపు అనేది ఉన్నాలో సమస్యను విడిచిపెడుతున్నానా? సొంత అనుభవం మీద ఆధారపడుతున్నానా? క్రీస్తు మాట ప్రకారం జీవించే జీవితం అనుకు నాకు ఉందా? తర్వాత నేను సమస్తం తల్లిని, అన్నదమ్ముని, అక్కచెల్లి తన ప్రాణాలను ద్వేషించాలి. దాని అర్థం ఏంటంటే వాళ్ళని పట్టించుకోకుండా రోడ్డు మీద తీసుకొచ్చి వచ్చామైనా కాదు. వారు దేవుని సొంతం ఏంటి? వివాహం చేసిందే దేవుడు, బిడ్డనిచ్చింది దేవుడే,
గర్భం మాయనిచ్చింది. కుటుంబ వ్యవస్థను కట్టాలని అలా కోరుకున్న దేవుడు. మరి దేవుడు ఎన్ని కోరుకున్నది విడిచిపెట్టేమన్నాడు? రెండు బోధలు ఉంటాయా? మరి ఇక్కడేమో యేసుక్రీస్తు ఇలా చెప్తున్నారు. అదే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో అలాగే స్త్రీని భార్యని ప్రతి పురుషుడు ఏం జరగదు, తన భర్త ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? పురుషుడికి లోబడాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడంట? ముడతైనను కలంకమైన మరి అట్టిదని ఏదైనా లేకుండా ఎంతైతే క్రీస్తు ప్రభు తన సంఘం కోసం ప్రేమించి ప్రాణం పెట్టారో అంతగా ప్రేమించాడు. మరి ఆయన ప్రాణం పెట్టమన్నాడు భార్య కోసం, మరి భార్యను విడిచిపెట్టేమన్నాడు. ఇదేమి పెట్టారో అంటే దాని అర్థం ఏంటి? సమస్తం విడిచిపెట్టారు. క్రీస్తు ప్రభు కంటే దేవుని కంటే ఏది ఎక్కువగా అలా విడిచిపోయి ఎవరైనా చెప్పి తేటగా చెప్పి ఎవడైనా తన సిలువ 27 వచ్చింది, ఎవడైనా తన సిలువని ఎత్తుకున్నాను వెంబడింపని ఎడలా వాడిన శిష్యుడు కానేరడు. అంటే శిష్యుడు అవ్వాలంటే ఏం జరగాలన్నమాట? సమస్తం విడిచిపెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రథమ స్థానం అనేది దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఉండతలుగా భార్య వచ్చి అంటాడు, బంధువులు వచ్చి అంటారు, మేము బాబు ఆదివారం వాళ్ళకి ఎప్పుడు వస్తారు మీకు గుర్తు పెట్టుకోండి. ఆదివారం వస్తారు, ఆదివారం అసలు బైబిల్ స్టడీ ఉన్నప్పుడు వస్తారు. బాబు ఈ రోజు ఒక రోజు మానలేమంటే రోడ్డు ప్రతి ఆదివారం 306 రోజులు వెళ్తున్నా కదా, ఒక రోజు మానలేవు అంటారు. మరి వాస్తవానికి అప్పుడు నీవు దేవునికి ప్రదర్శనం ఇస్తున్నావో బంధువు ప్రేమిస్తున్నావు అని అంటే అప్పుడు తెలుస్తుంది. విడిచిపెట్టి వచ్చింది ఉంటే ఉండి పోతే పో. ఈ ఎలా దూరం ఎందుకు వచ్చావు కాబట్టి ఒక గంట ఆగు లేకపోతే 2 గంటల ఆగంటే అలాగనే ధైర్యం మనలో ఉండాలి. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోనంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ మనకు సెట్ అవ్వడం మన వల్ల అవ్వదని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అలా విడిచిపెట్టుకోవడానికి మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలి. అది చెప్పడానికి ఈజీ కానీ కానీ ఏసీ తేటగా చెప్పేశాడు. మత్తయి 10:30 బ్రదర్ వేసిపోయిన బ్రదర్ బ్రదర్ 10:37 అంటే ప్రాబ్లమా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్తారు. ఏమని? ఎవడైనాను తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే కనుక ఎవరు కాదంటే ఆయన పాత్రుడు కాదు. కుమారునైనా కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. వాడు తన సిలువుని ఎత్తుకుని వెంబడింపుకున్న వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు శిష్యుడు కాదు. అంటే ఏం జరగాలమ్మా? దీని అర్థం ఏంటనమాట? అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుకి శిష్యుడై ఉండాలంటే దేవునికి క్రీస్తు ప్రభు ప్రథమస్థానం ఇవ్వాలి. దేవుని కంటే క్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా మంది దేన్ని ప్రేమించుకోవాలి. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుని తర్వాతే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రజలకి తేటగా చెప్పాడు. ఆ దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. తన తల్లిదండ్రులకు ఇచ్చాడు, భార్య భర్తలకు ఇచ్చాడు. ఒక లిమిటేషన్ ఉంది. ప్రథమ స్థానం ఎవరిదంటే దేవుంది. దాని తర్వాత భర్త, భార్య, తల్లిదండ్రులు ఎవరికైనా ఇచ్చుకో. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని కంటే ముందు దేవునికి ఇచ్చామనుకో ఆయన ఏం చేస్తారంటే దాని నుంచి తీసేస్తారు. తెలుసండి? చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళంతా బ్రదర్ గారు మాట చెప్పారు. ఒక ఆయన కొడుకు ప్రాణంగా చూసుకుని అక్కడో కొడుకుని దారంగానే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవుడు నేను ఎక్కువ నీ కుమారుడు ఎక్కువ అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? కొన్ని సందర్భాలు హెచ్చరిస్తాడు. సరి చేసుకోలేదనుకో తీసేస్తాడు. అంటే దేవుని కంటే ఎక్కువ దేనించకూడదు, మనం ప్రేమించకూడదు. ఎందుకని? సృష్టికర్త నువ్వు బ్రతుకుతున్నావు, చలిస్తున్నావు ఎవరంటే ఎవరి వల్ల? దేవుడు వల్ల. ఆయన్ని సృజించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు నా శిష్యుడు కావాలంటే నువ్వేం జరగాలి? దేవునికి క్రీస్తు ప్రదర్శనం అవ్వాలి. ఆయన శిష్యుడు అవ్వాలంటే ఆయన కంటే ఎక్కువ దేనించకూడదు, ప్రేమించకూడదు. దాని అర్థం ఏంటి? ఆరాధన ఉంది, రెండోది బంధువులు వచ్చారు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తావా క్రీస్తు లేకపోతే కనుక బంధువులు ప్రేమిస్తావు ఎక్కడ వెళ్తుంది? తల్లిదండ్రులు వచ్చారు. మనం ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం, తల్లిదండ్రులు వచ్చారు, ఎవరంటే బాధపడతారు. తల్లిదండ్రులు వచ్చారు. ఇప్పుడు మనం ఆరాధనకి వెళ్ళాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రదర్శన ఆదివారం ఖచ్చితంగా ఆరాధించుకోవాలి. మనం ఆరాధనకి వెళ్తున్నాం. మనం ఏం చేస్తుంటామంటే కొన్ని సందర్భాల్లో రెండింటి మీద ఇరుకు పడిపోతాం. ఏం చేస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో ఆరాధన ఎక్కడికైతే ఆల్టర్నేటివ్ చూసుకుని ఎక్కడంటే శీతల పెళ్ళి ఉందిలే, లేకపోతే ఎక్కడో ఉందని ఏం చేస్తుంటే మనం ఆల్టర్నేటివ్ చూసుకుని ప్రదర్శన ఎవరికి ఇస్తామంటే బంధువులకి ఇస్తాం. నువ్వు ఎవరు ప్రేమించావు? నీ తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పింది దేవుడే. దేవుడి కంటే ఎక్కువ దేవుని తర్వాత ప్రేమించు. దేవుడు వచ్చి దేవుడా లోకం అన్నప్పుడు ఎవరంటే దేవుడే. లేకపోతే స్నేహితులు వచ్చారు, లేకపోతే బంధువులు వచ్చారు, లేకపోతే మరొకరు ఎవరంటే దేవుని ప్రదర్శన. అలా ప్రదర్శన ఇవ్వకపోతే నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా కుమార్తెనైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు ఎక్కువగా ప్రేమించకూడదంటే ప్రేమించమనే వాళ్ళని ప్రేమించాలి. కానీ దేవుని కంటే క్రీస్తు కంటే ఎక్కువగా.
అంటే దాని అర్థం ఏంటన్నమాట, ప్రార్థిస్తాను. అప్పుడు నువ్వు ఆరాధనకి వెళ్ళిపోయావు. అప్పుడు ఎవరు ప్రేమిస్తానంటే ఎవరి మాట ఇచ్చి ఎవరి మాట విలువిచ్చావు? క్రీస్తు మాట విలువిచ్చి క్రీస్తు మాట ప్రకారం నువ్వు జీవించేవాడు కనుక తల్లిని తండ్రి ఉండు, నేను మళ్ళీ వస్తానంటే వెళ్ళిపోతారేమో, గంటలో వచ్చేస్తారంటే వెళ్ళిపోతారా? ఉంటారు కదా, ఉంటారు. కానీ ఏం చేస్తారు చాలామంది, అది షాక్గా చెప్పింది. పొందులో 50 మంది ఆరాధకులండి, పొందులు వచ్చారండి, మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదండి, మరి ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చారు అంటే ఏంటన్నమాట. ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమైపోయింది, నువ్వు ఎవరికి ఇచ్చేస్తాను? మందిరికి ఇచ్చి. అంటే నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు అనమాట, దేవుని కంటే క్రీస్తు ప్రభువు కంటే నువ్వు బంధువుని ప్రేమిస్తావు. అప్పుడు నువ్వు క్రీస్తు శిష్యుడు అయ్యి ఉంటావా? కాబట్టి ముందుగానే ఆలోచించుకోమన్నాడు. గోపురం కట్టెంప కోరినడలా పునాది వేయకపోతే ఒకసారి ఆలోచించుకో. పునాది వేసిన తర్వాత నువ్వు కొనసాగించుకోకపోతే మనకిద్దు మన సావాసం అంటారు. ప్రతి ఒక్కరు గుర్తిని ఇది చెప్పేస్తుంటారని చెప్పారు ఇప్పుడు సహోదరి. కానీ ఏం చేసిందంటే ఆరాధన పెట్టుకుని బంధువులు తెలిపోయిందని మనమే అంటాం. ఎవరి దాకా ఎందుకు దేవుడే మనం అంటాం. అప్పుడు అవకాశం ఇచ్చేసాం కదా. కాబట్టి గుర్తుపెట్టుకున్న సమాచారం 4వ పాయింట్ ఏంటంటే దేవునికి ప్రదస్థానం ఇవ్వాలి. ఇలా తెలుగా దేవునికి ప్రదస్థానం ఇవ్వాలి. అర్థమైందా? క్రీస్తు శిష్యుడు అయి ఉండాలంటే ఏం చెప్పాడైనా, దేవునికి ప్రదస్థానం ఇవ్వాలి, క్రీస్తు ప్రభువుకి ప్రదస్థానం ఇవ్వాలి. దాని తర్వాతే భార్యని, భర్తల్ని, బిడ్డల్ని సమస్తాన్ని ప్రేమించాలి. వారి నియమం ప్రకారం మొదటి స్థానం అనిపించేది. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడిని మొదట అంటే దేవుని ప్రేమించాలి, తర్వాత తల్లిదండ్రులు ప్రేమించాలి. అంత ముందు ప్రేయర్ దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చుకున్నాడు. అని నిజమైన ప్రజలు నిబంధన ప్రజలు. నేడు మనకు నిబంధన ప్రజలు అయితే దేవుణ్ణి ప్రేమించాలి, క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. దాని తర్వాతే ఎవరినైనా. అలాగైతే నువ్వు శిష్యుడు. లేదా నేను చెప్పి నాకు పాత్రుడు కానేరడు అంటే నా శిష్యుడు కానేరడు. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ మార్క్స్ వార్త 1:35. ఒకటి 35 అమ్మ, పేజీ నెంబర్ వచ్చి 32. మార్క్స్ వార్త. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సరిపోతుంది. యేసుక్రీస్తువారంటమ్మా ఆయన పెందల కాడే లేచి ఏం చేసేవారంటమ్మా, చాలా చీకటి ఉండగానే ఏం చేసేవారంటే క్రీస్తు వెళ్ళి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూడండి కొండ మీదకి వెళ్ళి ఎప్పుడు కూడా ఏకాంతకి వెళ్ళి ఏం చేసేవారంటే ఎక్కువగా దేవునితో గడిపోయాడు. ఆయన రక్షణ పొందడానికి ఏ జీవితం ఉండదంటే ప్రార్థనా జీవితం లేకోకుండా నీ రక్షణ కొనసాగించుకోలేవు, దేవునితో సహవాసం కూడా కొనసాగించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ బ్రతికిది ఎక్కడంటే 24 గంటల్లో ఎక్కువ ఉండేది లోకంతో, దేవునితో ఉండేది తక్కువ. ఎక్కువ శాతం ఎక్కువ దేనికైతే సమయం గడుపుతామో అది మనం ఇరికి చేసుకుంటుంది. దేనికైతే తక్కువ సమయం ఇస్తామో అదేం చేస్తే దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఎంత చేసి ఇప్పుడు ఎక్కడున్నా సరే నేను లోక సంబంధిని కాదు, మీరు నేను లోక సంబంధం కానట్టు మీరును లోక సంబంధం తీసుకున్న లోక సంబంధం కానప్పుడు మనం కూడా ఏమో ఆయన శిష్యులు అయితే ఏమవుతారు, ఆయన లోక సంబంధం కాకపోతే మనం కూడా ఏమవుతారు తెలుగా, లోక సంబంధులు కానట్టుగానే బ్రతకాలి. కానీ మనం ఏం చేస్తామంటే లోక సంబంధమైనట్టుగానే బ్రతుకుతాం. ఎక్కువ శాతం ఎక్కడ బ్రతుకుతామంటే ఎక్కువ శాతం లోకంలో గడుపుతాము. గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లో ఎంతమంది ఎక్కువ దేవునితో గడుపుతారు, ఎక్కువ లోకంతో గడుపుతారు? గంట వాక్యానికి ఇస్తే సమయం అయిపోతుంది బ్రదర్, సమయం లేదు బ్రదర్ అంటారు. కానీ 24 గంటలు అయ్యేసరికి ఏం చేస్తుంటారంటే మనుషులు ఏం చేస్తారు, ఎక్కువ లోకంలో తిరుగుతారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు చూసినా ఎక్కువ శాతం ఏం చేస్తారండి, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయన పెందల కాడనే లేచి ఏం చేసుకుంటారు గారు, ప్రార్థన చేసి. నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే చాలా చీకటి ఉండగానే క్రీస్తు శిష్యుడు లక్ష్యం అంటే పెందల కాడ లేచి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే ఆయన పెందల కాడ లేచి వెళ్ళి చీకటి ఉండగానే ఇంకెవరు లేచివారు కాదు, ఇంకా చీకటి ఉండేది. ఏకాంతంగా వెళ్ళి ఏం చేసుకుంటే తండ్రికి ఏం చేసుకుంటే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే ఏమడిపోడంటే ఆయన యెషయా గ్రంథం 50:4. ఈ పాయింట్ జాతకు రాసుకోగలిగా, ఈ బోర్డు చిన్నది కాబట్టి నేను ఎలా చేయలేదు రాలేదు, నేను రాస్తాను. అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్టును శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగపోలేదు. పొట్టువారికి నా వీపును అప్పగించింది, వెంట్రుకలు పెరిగిపోయే వరకు నా చెంపలకు అప్పగించింది, మువ్వే వరకు అవమానపరిచే వారికి నా ముఖము దాచుకోలేదు. ప్రభువా యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడిన ఎరిగి నా ముఖమును చిక్కుముకు రాతవలే చేసుకుని. ఇలాగేనండి చదివేశారు కదా. ఇది యేసుక్రీస్తు వారు కూర్చున్నటువంటి పేజీ నెంబర్ ఏంటో చూడండి. ఆమెలోనండి యేసుక్రీస్తు వారు
బూచుడు ప్రవచన తల్లిగా. యేసుక్రీస్తు అప్పుడు ఇంకేం జరగలేదు, ఇంకా భూమి మీదకి భూమి మీదకి రాకమునుపు ఆయన యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత తండ్రికి ప్రార్థన చేసుకుంటాడట. ప్రార్థన చేసుకున్నప్పుడంట తండ్రిని కూడా చూపిస్తారంట. ఏంటి, ఇందాక పెందలకాడ లేచి చాలా చెట్టు వెళ్ళి పెందలకాడ వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రిని వేడుకుంటాడంట. తండ్రి ఏం చూపిస్తాడంటే ఆయన వెళ్ళి దేవుని వేడుకున్నాడు. ఏమనంట, శిష్యునికి తగిన నోరు నాకు దయచేయమని, అలాగే శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి నాకు దయచేయి అంటే, శిష్యుడు ఎలా పడితే అలాగేంటో గురువు చెప్పేది చెత్తకెళ్ళలేదు అనుకో ఏం చేస్తాడంటే వాళ్ళు లెంపకేస్తాడు. ఏంటంటే నేను చెప్పేతోటి ఇచ్చేతోటి ఈ స్క్రూ ఇవ్వమంటే ఈ 10 నెంబర్ ఇవ్వమంటే 12 నెంబర్ ఇచ్చేబట్టి సరిగట్లేదని తక్కువ వేస్తాడు. అంటే ఏంటి, శిష్యుడు ఎలాగనాలి, జాగ్రత్త గురువు ఏం చెప్తున్నాడు వినాలి. అది ఏమన్నది ఇవ్వకపోతే ఊరుకుంటాడా? అందుగురించి ఏం చేస్తాడంటే ఈ నెల్లి పెందకాడలు ఏం చేసేవాడు తెలుగా, ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినాడు. ఏం చేసేవాడంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా శిష్యులు ఎక్కడ చేసాడు కాబట్టి ఆయన చేసేవాడంటే శిష్యుని తగినటువంటి నోరు నాకు దయచేయండి. శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధి. ఎవరు విన్నట్లుగానంట, శిష్యుడు వినున్నట్లుగాను శిష్యుడు తగిన నోరు దయచేయమని ప్రతి ఉదయం వెళ్ళి దేవునికి ఏం చేసేవాడంటే తండ్రికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే, ఇదిగో నువ్వు అడుగుతున్నావు, ఆయన ఏం చేస్తారంటే నిన్నేం చేస్తారంటే కొడతారో, అయితే నేను నీకు చూపిస్తాను. నేను 2 జనులు నేనేమైతే ఉమ్ము వేస్తారో, అలాగే నిన్నేం చేస్తారంటే భయంకరంగా హింసిస్తారో అన్నప్పుడు నేనేం చెప్పాడంటే, అయినా పర్లేదు ఆయన నేనేం చేస్తారంటే నా ముఖమును ఉమ్ము వేయటమంటే ఎలా ఉంటుంది, మన మామూలుగా తుప్పలాడితేనేమో తట్టుకొని ఆడితే ఆయన సిలువులు ఏం చేశారు, ఉమ్ము వేస్తారంట. ఆయన ఏం చేశారంట ఉమ్ము వేస్తారని చూపించాడంట. ఆయన తండ్రికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు శిష్యుని తగిన నోరు అలాగే వినుకుతున్నట్టు నాకు దయచేనంటే ఆయన తండ్రి ఏం చెప్పాడంట, ఆయన ఒక విషయం చెప్పుకోడంట, ఇదిగో ప్రజలందరూ నేను హింసిస్తారో, సిలువలో కొడతారు, ఉమ్ము వేస్తారు, నీ బట్టలు చీల్చేస్తారు, నీ వస్త్రాలు తీసేస్తారు, ఇవన్నీ చూపించేవాడంట. ఇది వినకుండా ఆయన ఏం జరగలేదంట, ఇప్పుడు వినకుండా దాటుకోలేదంట. ఆ మాట ఒకసారి మాట ఎన్నో వచనంలో 5వ వచనంలో 4వ వచనం చివరి లైన్లో శిష్యుడు విన్నట్లుగా నేను వినుటగా ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించినాడు. ఎవరు ఉదయాన్ని వినుబుద్ధి పుట్టించింది? ఈయన ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు, దేవుడు వినుబుద్ధి పుట్టించువాడంట. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇవాళ దీని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వినకోకుండా ఏమైపోతారు, తొలగిపోతుంటారు. నీవు వినకోకుండా వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది, అన్ని వినటమే కూడా తొలగిపోతే నీకు విశ్వాసం ఎలా పుడుద్ది? అందుకని గురువుడికి అది అధికారికి ఇక్కడ బోధ ప్రకటించబడుతుంది. సంఘంగా కూడుకున్నప్పుడు ఇది క్రీస్తు యొక్క అధికారం ప్రకారం జరుగుతుంది. సురేష్ గారు మాట్లాడే క్రీస్తు యొక్క అధికారంలో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మనం గౌరవించి ఏం జరగాలంటే శిష్యుడు విన్నట్లుగా వినాల. శిష్యుడు విన్న దేవుడే దేవుడు ఆయనకి యేసుక్రీస్తు తన కుమారుడికి ఇలా తెలియజేస్తుంది, ఇది వాస్తవమైన సమాచారం, ఇదిగో జనులందరూ కూడా నిన్ను హింసిస్తారు, కొడతారు అన్నప్పుడు ఆయన వినకుండా ఏం జరగలేదంట, తిరిగిపోలేదు. ఆయన ఏం జరగలేదంట, తొలగిపోలేదు. వినకుండా ఆయన ఏం చేయలేదు, తొలగిపోలేదు. మనం ఏం చేస్తుంటాము, మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మనిషి ఇక్కడ ఉంటుంది కానీ బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటుంది. ఇంటి చేస్తామంటే లోకమంతా ఆలోచిస్తాం. ఆ లోకమంతా కూడా నేను ఏం చేస్తాను, ఈ పాటికి వాళ్ళని ఇచ్చేస్తామని ఒక దేహం విడిచిపెట్టాలనుకో ఆ లోకమంతా పట్టాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన బాడీయే ఉంటుంది తప్ప మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు. ఇంక ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. వినటం క్రీస్తు కూర్చుని మాట కలుగుతున్నప్పుడు మనుషులు ఏం జరగాలంటే తొలగిపోతుంటారు, వినకుండా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఏం జరగలేదంట, తండ్రి చెప్తుంటే తండ్రి ఆయన వినేవాడు. అంటే శిష్యుడు వినినట్లుగా ఇంకేముంది, వినుబుద్ధి. శిష్యుడు ఎలాగ నడతలుగా శిష్యుడు తగినటువంటి చెవి ఉండాలి. నువ్వు క్రీస్తు శిష్యుడు అవ్వాలంటే శిష్యుడు వినినట్లుగా నీకు చెవి ఉండాలి. రెండోది శిష్యుడు తగినటువంటి నోరు నీకు ఉండాలి. అలా ఉండేవాడు శిష్యుడు తగిన నోరు అంటే ఏంటి, గురువు ఏం చెప్తాడో అదే చేస్తాడు తప్ప ఎదురు ఏం చేయడు, చెప్పడం. యాకోబు రాష్ట్రపతికి 1:26 వచ్చింది. యాకోబు 1:26 అమ్మ. యాకోబు పత్రిక ఇబ్రి పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో శిష్యుడు తగిన నోరు ఏంటంటే చెల్లి తేజ, శిష్యుడు తగినటువంటి నోరు. ఎవడైనను తన నోటి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం తల్లి, ఎవడైనను నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడు అనుకునేడలా వాని భక్తి వ్యర్థమే. యాకోబు పత్రిక అమ్మ ఇబ్రి పత్రిక తర్వాత ఉంటుంది 210వ పేజీ. కొత్త నిబంధన తల్లి. అంటే ఎవడైనను ఏంటంటమ్మా, ఎవడైనను మోసపుచ్చుకొనుచు అంటే ఎవడైనా తన నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడు అనుకునేడలా వాని భక్తి ఏంటంట
వ్యర్థమే. అంటే ఏంటి? నేను భక్తి పనులు చెప్పుకుంటాను, నేను భక్తిని కనపరుస్తున్నాను, కానీ ఆ భక్తి ఎలా ఉండాలంటే నోటికి కళ్ళెం పెట్టుకొనక నేను భక్తి పనులను చెప్పుకున్నట్లయితే తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే అతను మోసపరుచుకుంటూ ఏమవుతాడంటే వారి భక్తి ఏమైపోతారు తల్లిగా? వ్యర్థమైపోతుంది, అయిపోతారు తల్లిగా. వెళ్ళిపోతావా? అంటే ఎవడైనా భక్తి పనులు అని చెప్పుకున్నట్టుగా శిష్యుడికి ఏముండాలి తల్లిగా? మనం చదవాల్సిన పాఠం ఏంటంటే ఒకటి, ఎవరి మా కోసం కాదండి, యేసు గారి కోసం జాగిరికి వచ్చారు. అక్కడ కూర్చున్నారండి. తొందరగా మీరు ఎలా తెలుసు కదా. అది సమయపాలి 2 శిష్యుని తగిన నోరు, శిష్యుని తగినటువంటి చెవి ఉండాలి. ఏంటి చెవి? ఎవడైనా భక్తి పడని చెప్పుకుంటే కనుక నోటి కళ్ళెం పెట్టుకోకపోతే వ్యక్తి ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి తను మోసపుచ్చుకున్నాడు. శిష్యుడు ఏముండాలన్నమాట? యేసుక్రీస్తు వారు అవసరమును బట్టి మాట్లాడినారా, లేకపోతే అవసరాన్ని మించి మాట్లాడేవారా? అంటే ఎప్పుడైనా సరే ఏం మాట్లాడేవారంటే ఎంత అవసరమో అదే మాట్లాడేవారు తప్ప యేసుక్రీస్తు వారిని సిలువలో తిప్పుతున్నప్పుడు పిలాతు అన్నాడు, నువ్వు యూదుల రాజువా అంటే ఆయన పెద్ద, మనమైతే నువ్వేం చెప్తున్నావు, నేనేం చెప్తున్నావు, పెద్ద గొప్ప కహానీ చెప్పు. ఆయన ఏం చెప్పాడంటే నీవన్నట్టే నేను రాజుని అన్నాడు. ఎక్కువ మాట్లాడు అంటే నేను నువ్వు అనుకున్నట్టు ఈరోజు భౌతిక సంబంధమైన రాజు కాదు, నీ ఇహలోక సంబంధమైన రాజ్యం కాదు, ఎలా సంబంధమైన రాజుని కాదు. అయినట్లయితే భౌతికమైన సైనికులు వచ్చి నన్ను ఏం చేస్తారు? నేను యుద్ధం చేసి తీసుకెళ్తారు. కాబట్టి నేను రాజ్యం ఇహలోక సంబంధమైన కాదని చెబుతూ నేను సత్యములకు వచ్చి సాచిపోయడానికి వచ్చి ఇందు నిమిత్తమే నేను పుట్టుకుని తేటగా చెప్పేశాడు. ఆయన అవసరం బట్టి మాట్లాడాడు తప్ప అక్కడ తను ఏంటో రుచిపరచుకోవడానికి మాట్లాడలేదు. మనం ఏమంటామంటే ఎవరైనా ఇది అన్నారనుకోండి, ఒక మాటకు 10 మాటలు అంటామంటామే తప్ప వాస్తవానికి ఆ మాట అన్నవాడు లెక్కప్ చెప్పుకుంటాడు దేవుడికి. మనకెందులో ఎప్పుడైనా మనం కంట్రోల్ చేసుకుంటామా? అవసరానికి మించి ఎక్కువ మాట్లాడతాం. కానీ ఆ శిష్యుడు వింటారా? శిష్యుడు అంటే అర్థం ఏంటి? శిష్యుని తగిన నోరుదు, శిష్యుడు విన్నట్లుగా వినిబుద్ధి. శిష్యుడు తగిన నోరేంటి? అవసరం బట్టి యేసుక్రీస్తు ఎక్కడైనా సరే అవసరం బట్టి మాట్లాడాలి, అవసరం మించి మాట్లాడలేదు. ఒక అవసరం మించి మాట్లాడితే ఏమవుతుందంటే నీ ప్రతి మాటను దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు? రిజిస్టర్ చేస్తున్నాడు. వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోకి వెళ్తుంది. నువ్వేమనుకున్నావు అంటే ఎవరు చూస్తున్నారని అనుకుంటున్నాం మనం జనరల్గా, నేనైనా మీరైనా సరే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిత్యాంశులు మత్స్యత్వం తేటగా ఇసుకిస్తూ చెప్పారు. ఇప్పుడు నిత్యాంశులు మత్స్యత్వం 38-36 ఏమంటే వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. విమర్శ నువ్వు లెక్క చెప్పవచ్చు. అంటే నోటికి ఏముండాలి? కానీ వాళ్ళు ఏం చేశారు? భూమిని జీవించిన దినాల్లో 33 సంవత్సరాలు ఆయన ఏం చేస్తారంటే శిష్యుని తగిన నోరు నాకు దయచేయమని తండ్రిని వేడుకునేవాడు. శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి నాకు దయచేయమన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వినుబుద్ధి పుట్టించినప్పుడు, అలాగే దేవుడికి సందేశం వినిపిస్తున్నప్పుడు ఆ ప్రతి ఉదయాన్ని ఏం జరగలేదంటే తొలగిపోలేదు. మనం ఏం చేస్తుంటాము? సందేశం వినపడుతుంది, సందేశానికి దాటి మనం ఏమైపోతున్నాం? తొలగిపోతున్నాం. ఇంక వినుకోకుండా విశ్వాసం ఎలా పుడుతుంది? అడుగు పెట్టుకుని సంబంధించిన శిష్యుని తగిన నోరు మనకు ఉండాలంటే ఏది పడుతుంది మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడినట్లయితే నువ్వెవరు కాదు? ఈ శిష్యుడు కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవాడు ఎవరు కాదు? ఈ శిష్యుడు కాదు. కొలసీ రాష్ట్ర పత్రిక 4:6 ప్రకారంగా మనం 3 శిష్యులు అవుతామా? అవు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది. నువ్వు శిష్యుడు ఎందుకయ్యో? యేసుక్రీస్తు వాళ్ళు మాట్లాడారా గురువు? మరి మనం మాట్లాడుతున్నామంటే కొలసీ రాష్ట్ర పత్రిక 4:6 ప్రకారం కూర్చొని మీద నాకు ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితంగాను ఉండలేండి. ఎలా ఉండాలంటమ్మా? ఇక్కడ మన నోటికి ఏమి ఉండాలన్నాడు ఇందాక మన యాకోబు గారు ఏసు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం ఎందుకు వేస్తారు? ఎట్లకిరా అన్నిటికీ వేస్తారు. ఎందుకంటే కంట్రోల్ చేయడానికి. అది దుప్పుతుంది. ఎందుకు వేస్తారంటే అంటే దాని అవ్వలేదు. అంటే ఏంటనమాట? కంట్రోల్ చేయడానికి. అవునా కదా? మరి నోటు కలిగి మనిషికి కూడా ఇసుకోమని ఇక్కడ యాకోబు గారు. అంటే ఏంటి? ఈ నాలుగు ఏమవుతుందంటే ఇది పాపం చేయడానికి కారణమవుతుంది. ఇదే నోటు ఏం చేస్తుంది? తండ్రి దేవుని స్థుతింటుంది. అదే నాలుగు ఏం చేస్తుంది అంటే దేవుని పోలికగా పుట్టిన ప్రతి మనుషుడు కూడా దేవుని పోలికగా పుట్టబడిన వాడే. ఆ పుట్టబడిన వాడిని ఏం చేస్తుంటాడు అనమాట? శపిస్తుంది. ఒకే నాలుక ఆశీర్వచనము, ఒకే నాలుక శపించబడుతుంది. 2 పనులు చేస్తుంది. అది అక్కడ తేటగా చెప్పాడు యాకోబు గారు. ఏమన్నాడంటే ఇదిగో ఒకే బావిలోంచి మంచినీళ్ళు చేతి నీళ్ళు వస్తాయమ్మా.
ఏదో చేదైనా రావాలి మంచిది. కానీ మన నాలుకలు ఏమవుతుంది? మంచి వస్తుంది, చెడు వస్తుంది. అందుగురించి యాకోబు ఈ నాలుక ఏం చేస్తుందంటే ఇంత దేహాన్ని పట్టుకెళ్ళి చిన్న నాలుక మిచ్చి నాలుకలో పడేస్తుంది. వాడు ఉంది, చిన్న చుక్కాన్ని నడుపుతుంది. చుక్కాని ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. వాడినంతా నడిపేది ఏంటి? చుక్క. అలాగే గుర్రాన్ని మనిషిని అంతా నడిపేది ఏంటి? ఈ నాలుగు ఏం చేస్తాను? ఇంత దేహాన్ని తీసుకెళ్ళిపోయంట నిచ్చిన గదిలో పడేస్తుందంట. అందుకని ఎవడైనా నువ్వు దైవభక్తిగా ఎవడని చెప్పుకున్నట్లయితే నోటికి కళ్ళి పెట్టుకోకపోతే కనుక భక్తి ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది. అందుకని ఏం జరగాలంట? మాట ఎలా ఉండాలంట? నోటికి కళ్ళి పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగాను, రుచికలదుగాను, కృపాసహితంగాను ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఉప్పు ఎక్కువైపోయింది మన కూరలోని తింటామమ్మ. ఇందాక బ్రదర్ గారు నువ్వు మాట్లాడగారు క్షమించాలి. ఇప్పుడున్న మాంసంలో కానీ ఏది కాస్ట్లీ మాంసం అన్న నాకు తెలియదు. కానీ ఏ మాంసమైనా ఏదైనా ఉప్పు లేకపోతే ఏక మాసం తెచ్చుకున్నాడు కేజీ ఎట్టి ఎంత 800 ఎట్టి ఎంత చక్కగా తెచ్చాడు, మంచి ఫ్రెష్గా తెచ్చుకున్నాడు. అందులో ఉప్పు ఎక్కువ వేసాడు, ఏమైపోయింది? పోనీ తక్కువ అయింది, అది పడేసాడు. వాస్తవానికి ఏం జరగాలి? ఎలా ఉండాలన్నమాట? రుచి రావాలంటే అది ఎలా ఉండాలి? సరిపడకుండా. అలాగే నీ వ్యక్తిత్వం ఎప్పుడో వేడిపడుతుందంటే, ఒక వ్యక్తికి ఎప్పుడు విలువ ఉంటుందంటే నీ మాటను బట్టి ఏం చేస్తారంటే, ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే ఇతడు దైవభక్తి గలవాడా లేకపోతే లోకల్సంగా మాట్లాడేవాడు అనేది మాట ఏం చేద్దండి డిసైడ్ చేస్తుంది. అందుగురించి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది నీకు తెలిసి ఉండాలి. కాబట్టి నీ నోటికి ఏముండాలి? కళ్ళి పెట్టుకు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? పంపిస్తుంది అంటారు బ్రదర్, అయ్యో అంత మాట్లాడినా ఇంత మాట్లాడదు బ్రదర్, ఎందుకంటే ఏం మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, తిరిగి ఆయనతో మాట్లాడుతుంది అంటారు. ఏంటి అది? సౌండ్ ఇంజనీర్ అనమాట. ఇంకా ఎలా మాట్లాడతారు తెలియదు. కాబట్టి ఏం జరుగుతుందన్నమాట? ఆ క్రీస్తు శిష్యుల లోపల మాట్లాడతారు, ఏదైతే మాట్లాడు. క్రీస్తు శిష్యులు అయితే ఎలా పడతారు మాట్లాడతారు కుదరదు. ఎందుకంటే నీ పేరు జీవనంలో రాయబడింది. అప్పుడు నువ్వేం చేయబడతావంటే నీ ప్రతి మాట ఏం చేయబడుతుంది? అక్కడ రికార్డ్ చేయబడుతుంది. వ్యర్థమైన ప్రతి మాట ఏం చేయబడుతుంది? రికార్డు చేయడం లేదు. కాబట్టి శిష్యుని దగ్గర నోరు ఉండాలి. శిష్యుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎలా ఉండాలంటే రుచి కలిగి. ఎవరైనా మాట్లాడితే అమ్మ దేవనగర్ వందాలమ్మ బాగున్నారా క్షణం అంతవరకు మాట్లాడితే మధ్యకి ఏముంటుంది? ఒక విలువ ఉంటుంది. అంతకుమించి మాట్లాడితే ఏముంటుంది అంటే ఇప్పుడు సౌదరైతే పారిపోతున్నారు. ఎలా ఉంటుంది? పరిస్థితులు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడినప్పుడు నీ విలువ రుచికరిదిగాను కృపా సహితంగాను ఉండాలంటే మన సంభాషణ ఎంత తీసుకోవాలంత ఉండాలి. అంటే ఉప్పు ఎంత అయితే అంత విలువ ఉంటుంది. సమానంగా వేసినప్పుడే దాని విలువ, రుచి, సువాసన. అవునా కదా? అలాగే మనకు కూడా ఎప్పుడు విలువ ఉంటుందంటే మన సంభాషణ కృపాసహితంగాను, అలాగే మనం ఎలాగో మనుషులకి రుచికలంగా మనం మాట్లాడడం. అలా మాట్లాడినప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు శిష్యుడు అయినట్టు, లేకపోతే కాదు. ఏది పడితే నోటుకొచ్చి మాట్లాడి శిష్యుడు ఎలాగవుతాడు? ఏ శిష్యుడు మాట్లాడారా? మాట్లాడలేదు. కాబట్టి క్రీస్తు శిష్యుడికి ఏముండాలి? తగిన నోరు ఉండాలి. ఏది పెడితే మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే లోకంలో మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. క్రీస్తు శిష్యుడు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడతా ఒకరు మాట్లాడటం వల్ల తప్పేం కాదు. కానీ ఏమవుతుందంటే రికార్డ్ అయిపోతుంది. నీకు అర్థమైన ప్రతి మాట పొద్దుట ఏం జరగాలి? లెక్క చెప్తాను. ఒకసారి చూద్దామా మాట? ఎందుకు చూద్దాం? ఒకసారి చూద్దానే తెలుస్తుంది కదా. ఎప్పుడైనా మొత్తం 12 అర్జెంటీనా యాక్చువల్గా నేను చూపించడం రెస్టారెంట్కి వెళ్ళిపోతాను. కానీ ఒకసారి తెలిస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది కదా. 36 వచ్చిన 12:36 రా అందరూ తీయండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినము లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతులను తీర్పునందువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పునందువు. అంటే వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోకి వెళ్తుందంటే ప్రతిదీ కూడా అక్కడ ఏం జరుగుతుందన్నమాట? రికార్డ్ అవుతుంది. నేను ఏం దూషిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో ఇవన్నీ ఏమైపోతుంది అక్కడ? రికార్డ్ అయిపోతుంది. చాలామందికి ఏమో స్పీడ్గా మాట్లాడుతుంటారు, ఎక్కువ మాట్లాడుతున్న వాయిస్ ఎక్కువ అంటారు. ఏమవుతుందంటే ఒక మాటకు 10 మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. తీసి పక్కన పెడితే ఎవరికాలే మాట్లాడగలరు. మాట్లాడలేరు బ్రదర్? నేను మాట్లాడలేదా? నాకు రాదా? నేను చాలా స్పీడ్గా మాట్లాడుతానంటారు. ఎవరైనా మాట్లాడతారు. ప్రతి ఒక్క దేవుడు నోరు ఇచ్చాడు. కానీ దానికి ఏముంటుంది? హద్దు, కళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం. నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే కళ్ళి పెట్టుకోవాలి. నీకు నిత్యత్వం కావాలనుకుంటే పెట్టుకోవాలి. నిత్యత్వం అక్కర్లేదు అనుకున్నాడు ఏం చేయడు? పెట్టుకోవాలి. నువ్వు క్రీస్తు శిష్యుడు అయితే ఆయనకేమన్నా శిష్యుని దగ్గర నోరు నాకు దయచేయి, శిష్యుడు విన్నట్లుగా వినుభూతి నాకు దయచేయమన్నప్పుడు తండ్రి యెహోవా నాకు ప్రతి ఉదయమున నాకు వినుభూతిని శిష్యుని దగ్గర నోరు దయచేసేవాడు. మనుషులు నేను ఏం చేస్తారంటే హింసిస్తారో, దూషిస్తారో, కానీ నేను చేయలే, బదులు దూషించలేదు. అలాగే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో అని దూషించారు. బదులు ఏం చేయలేదు? నోరుందక తీసుకొస్తే మాట్లాడలేరా? మాట్లాడు కదా, కానీ ఏం చేయలేదు, బదులు దూషించలేదు. అలాగే ఆయన ఏం చేశారంటే అనేక రకాలుగా తిట్టారు. అయినా కూడా ఏం చేయాలి? బదులు ఏం చేయాలి? రియాక్ట్ అవ్వాలి. ఉమ్మి వేశారు.
ముఖం వేసినట్టు తెచ్చి కట్టేసినట్ట. దాని అర్థం ఏంటి? ఉమ్ము వేసినప్పుడు ఏం చేశారంట? చెక్కుముక్కు రాతి వల్ల చేసుకున్నాడంట. యేసుక్రీస్తు వారు పరిగెన్నది ఎదురుగా లేకుండా కలగలేదు. అలాంటి ఆయన్ని మనుషులందరూ కూడా శిలువ మరణంలో ఎంత భయంకరంగా హింసించాలో అంతగా హింసించినప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంట? చెక్కుముక్కు రాతి వల్ల. చెక్కుముక్కు రాయి అంటే ఏం తెలుసా? గట్టిరాయి. గట్టిరాయి నువ్వు కొట్టు. మనం కూడా అంటాం కొన్ని సందర్భాలు, నువ్వు మాట్లాడి ఇంత గట్టిగా లేదు, బుద్ధి లేదు, మాట్లాడలేదు, ఏమైపోయి నువ్వు రాయలని ఏర్పడ్డా ఏంటో, నువ్వు బండరాయి పెట్టి అంటుంటా. బండరాయిని ఏం చేయలేవు, నువ్వు కొట్టు, అది తిరిగి కొట్టదు, తిట్టు తిరిగి తిట్టదు, నీకు ఏదైనా చేసుకో. అది అలాగే ఉంటుంది. అందుకే జనరల్గా ఎవరైనా బదులు సమాధానం చెప్పలేదు ఏమంటారు? బండరాయిలో ఉండబెట్టి మనిషి పడుతుంటారు. ఐశ్వర్ అలా తీసుకున్నారంట. తన ముఖమును చెక్కుముక్కు రాతి వలె, ఇంతకు మనం చదువుకున్న యెషయా చెక్కుముక్కు రాతి వలె చేసుకోండి, గట్టి రాయలే చేసుకున్నాడంట. వాళ్ళందరూ దూషించారు, హింసించారు, ఉమ్ము వేశారు. ఏం చేసినా కానీ ఆయన ఏం జరగలేదంటే తండ్రి తలుపులో అవుతాడు. ఆయనకి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాడో మంచిగా వెళ్ళాలంటే ఆయన ఎలా జీవించాలో, ఒక మనుషుడు ఎలా జీవిస్తే పర్లోకమంతా తేటగా ఆయన మనకు చూపించాడు. ముఖ్యమంత్రి మనం ఏం చేయబోతున్నామంటే ఆయన మాదిరి పెట్టుకుంటే మనం ఏం చేయొచ్చు? బ్రతకొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే యేసుకుమార్ గారి తల్లిని చూస్తాం, యేసుకుమార్ గారిని చూస్తాం, జాన్ గారిని చూస్తాం, నన్ను చూస్తున్నారు తప్ప ఎవరు చూడలేదంటే క్రీస్తుని చూస్తాం. అందుకే మనం ఏం చేస్తారంటే నాలోనూ లోపల నేను మనిషిని, యేసుకుమార్ గారు మనుషులు, జాన్ గారు మనుషులు, శ్రీనివాస్ గారు, మనందరం మనుషులమే. ఎవరికాలు వ్యక్తిగతంగా బలహీనతలు ఉంటాయి, లోపల ఉంటాయి. అందుకే మనం ఎవరు చూడకూడదు? మనిషిని తీసుకొని చూడాలి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. మనం కూడా పరిపూర్ణత సాధించాలంటే పరిపూర్ణుడినే చూడాలి. పిల్లలు కూడా ఏం చెప్తుంటారు? ట్యూషన్ కోసం మీకు భాష బాగా అర్థమవుతుంది. ఎవరిని సహవాసం చేయమంటారంటే ఫస్ట్ క్లాస్ చేసుకోవడానికి సహవాసం చేస్తే ఆడకలేకనే అవుతావని. అందుకని వేరే వంతు ఉండమంటారా? ఉండరు. కాబట్టి మనం కూడా మాది పెట్టుకోమని చెప్పాలి. క్రీస్తులే మాది పెట్టుకోవాలి. అపోస్తులు చెప్పారు, క్రీస్తులు చెప్పారు. క్రీస్తుని మనం కోరి నడుచుకోవాలి. ఆయన పరిపూర్ణ కానీ మన పరిపూర్ణ సాధించాలి కదా. సాధించాలని పరిపూర్ణ అయిన వాడు మాత్రమే మనము మాదిరి పెట్టుకోవాలి. అందుకే ఎవరిని ఏం చెప్పకూడదు? మనుషుల్ని సువేశ్వరైనా వాటిని చెప్పాడే. కాబట్టి మనం చూడకూడదు. ఎవరు చూడాలన్నమాట? ఏసుక్రీస్తుని మాది పెట్టుకోవాలి. ఆయన మన పరిపూర్ణంగా జీవించాడు. అందుకే బదులైన ఏం జరగలేదు, శిష్యుని తగ్గ నోరైన దయచేసి. అర్థమైందమ్మా? ఇవాళ ఎన్ని పాయింట్లు చూసాం మనం? 3 పాయింట్లు చూసాం. 2 పాయింట్లు చూసినట్టుకున్నాం. ఒకటి, దేవునికి ప్రదస్థానం ఇవ్వాలి. ఎవరినెవరు విడిచిపెట్టాలో, సమస్యలు విడిచిపెట్టాలని ఏమి విడిచిపెట్టాలో తల్లి అందరూ చెప్పారు. లేకపోతే ప్రదస్థానం దేవుని కంటే ఎక్కువ దేన్ని మనము ప్రేమించకూడదు. దాని అర్థం ఏంటంటే పెళ్లి చేసుకున్న వదిలిపెట్టి వచ్చామని, భర్త పెట్టిన కళ్ళని వదిలిపెట్టామని అన్న భావం కాదు. క్రీస్తు కంటే దేవుని కంటే వాళ్ళని ప్రదస్థానం ఇవ్వకూడదు. వాళ్ళని నువ్వు జాతకం మేనేజ్ చేసుకున్న బాధ్యత. ఎందుకంటే భర్తలో స్త్రీ బలహీనమైన కాబట్టి గ్రంథం చెప్తుందంటే పురుషులారా మీ భర్తలు భార్యలు బలహీనమైన కాబట్టి వారిని ఏం జరగాలి? వారిని గణపరచమన్నాడు. మొదలుపెట్టి అక్కడ 3:9 వచ్చింది ఇతిహాసంలో. అంటే నీ ప్రార్థనకు ఆటంకం కలపకున్నట్టు మనం చూసుకోవాలి. ప్రతిదీ ఆటంకం కలపకుండా నీ నిత్యత్వానికి అడ్డు వస్తుందని విడిచిపెట్టి, నీ నిత్యత్వానికి కొన్ని సందర్భాల్లో ఇటు విడిచిపెట్టేసుకుంటూ మనం ఏం జరగాలి? జ్ఞానంతో ఏం జరగాలి? కాపురం చేసుకోవాలి. అది స్త్రీ అయిన పురుషుడైనా మన ఆత్మీయ జీవితం మీద మనకు పడకపోకున్నట్టుగా జాగ్రత్తగా మనం చూసుకునే బాధ్యత మనకుంటాం. అలాగే మనం ఏం చూసామంటే శిష్యుని తగు నోరు దయచేయండి. అలాగే శిష్యులు వినినట్లుగా వినుబుద్ధి ఉండాలి. ఎవరు శిష్యులు అవుతారో తెలుగా? యేసుక్రీస్తుగా శిష్యుడు ఉండాలంటే లక్షణాలు ఏంటి? ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ నుంచి రాసాం కదా. ఇది అర్థం. శిష్యుడు అంటే అర్థమైన గురు పాదాలు కూర్చుని అనుసరించడం వినేవాడు. మొదటగా క్రీస్తుని వెంబడించేవాడు. అయితే శిష్యుడు ఉన్న లక్షణాలు ఏంటి? మొదటిది తగ్గించుకోవాలి. 2, క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించాలి. 3, సమస్యను విడిచిపెట్టాలి. 4, ప్రదస్థానం తేలిక ఇవ్వాలి. వెరీ గుడ్. నెక్స్ట్, శిష్యుని తగిన నోరు, శిష్యుడు విన్నట్లుగా వినుబుద్ధి మనకి ఉండాలి. 4 పాయింట్లు. నెక్స్ట్ ఏంటంటే ఇర్మియా గ్రంథం 6:10 వచ్చి చాలా విషయాలు ఉన్నాయి. ఏమని చూసుకుందాం బ్రదర్? మీరు ఇబ్బంది పడద్దు. ఓకే, 43 నిమిషాలు అయింది. ఇంకో పాయింట్ చెప్తాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. శిష్యుడు ఏం చేయగలంటే తల్లిగా మనసును సిద్ధపరచుకోవాలి. మనసును సిద్ధపరచుకునేవాడు శిష్యుడు అన్నమాట. ఇర్మియా 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును, వారు వినుటకు తన మనసును సిద్ధపరచుకున్నారు, కనుక వినలేకపోయి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని ధృవీకరించుదురు. ఏం జరుగుతారంటమ్మా? ఏం చేశారంటారు తల్లిగా? శిష్యుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే తల్లిగా రాసుకున్న తేజ
అంటే మనసును సిద్ధపరచు. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటమ్మా, ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాడు ఇజ్రాయేల్ పరిస్థితి ఏమైపోతే దేవుడితో నిబంధన చేసుకున్న తర్వాత ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకోకుండా, దేవుని మాట వినుకోకుండా, దేవుని యొక్క వాక్యం వినుకోకుండా వారు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యం అంటే ఏం సిద్ధపరచుకోలేదంటే వారి మనసును సిద్ధపరచుకోలేదు. శిష్యుడు తగిన నోరు శిష్యుడు వినినట్టుగా వినిబుద్ధి దయచేసినప్పుడు నీకేముండాలి? మనసును సిద్ధపరచుకోవాలి. శిష్యుడు ఏం చేయాలి? తన మనసును సిద్ధపరచుకోవాలి. తన మనసును సిద్ధపరచుకునేవాడు శిష్యుడు. ఏం వినడానికి దేవుడు చెప్తాడు, విందరని ఎవరికి చెప్తాను, ఎవరు సాక్ష్యం ఇచ్చేదను, వారు వింటూ తన మనసును సిద్ధపరచుకోకపోయారు కనుక వారు ఏం చేశారంటే దేవుని వాక్యమును వినలేకపోయి దేవుని యొక్క వాక్యం ఏం చేశారంటే వారు తృణీకరించారు ఇశ్రాయేలు. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యంగా చాలామంది ఏం చేస్తారంటే సంతోషపడరు. ఎందుకు సంతోషపడరు, ఎందుకు తృణీకరిస్తారంటే తన మనసును వినటానికి ఏం జరగాలంటే ముందు మనసు సిద్ధపరచుకోవాలి. ముందు ఏం జరగలుగుతారుగా, ఇవాళ బైబిల్ స్టడీ ఉంది, ఇలా మనం ప్రతి శనివారం బైబిల్ జరుగుతుంది. వినటానికి ముందు ఏం జరగాలి? మనసు సిద్ధపరచుకుంటే తప్ప వచ్చాడు ఏం జరగలేరు, వచ్చేలేరు. విన్న తర్వాత ఏం జరగలేరు అంటే సంతోషించలేరు. దాన్ని ఏం జరగలేరు, వాక్యాన్ని అంగీకరించుకోకుండా ఏం చేస్తారు, తృణీకరిస్తారు. అదే వెళ్ళలేని తన మనసును సిద్ధపరచుకుంటే ఏం చేస్తారు, బ్రాగర్ ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తారు. వాక్యం వస్తుంది, వింటారు. విన్న తర్వాత ఏం చేస్తారు, దీని యొక్క వాక్యం చేర్చా ఆదరించబడతారు, సంతోషించబడతారు. తర్వాత ఏం చేస్తారు, దాన్ని అంగీకరిస్తారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, తృణీకరించారు. కాబట్టి దేవుని క్రీస్తు శిష్యులు ఏం చేస్తారు కదా, తమ మనసును సిద్ధపరచుకోవాలి. ప్రతి బైబిల్ స్టడీ ఎప్పుడంటే మనకి ఈ రాష్ట్రంలో శుక్రవారం సిద్ధపడతారు. 2 ఆరాధన అనుకున్నాడు, సిల్వర్ నైట్ సిద్ధపడతాడు. అలాగే బైబిల్ స్టడీ నెల జరుగుతుంది. ముందు అంటే ఏంటి, ముందు సిద్ధపరచుకోకపోతే ఏం చేయలేరు, వినలేరు. ఆనాడు ఇజ్రాయేల్ వినలేకపోలేదు. దేవుడే చెప్తున్నాడు, నేను ఎవరు సాక్షిను, ఎవరు చెప్తున్నా, ఎవరితో మాట్లాడతాను, వారు వింటాక ఏం లేదంటే మనసును సిద్ధపరచుకోలేదు. మనసును సిద్ధపరచుకోలేదు ఏం జరగలేదు తెలియా, వాక్యం లేదు. వస్తారు కానీ ఎప్పుడు పట్టుదీన అని ఏం చేస్తారంటే బుసలు కొట్టేస్తారు. ఏం చేస్తారన్నమాట, ఉంటాకి ఇష్టపడరు. ఏం చేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతాం అంటే మనసుని సిద్ధపరచుకుంటే ఏం చేస్తారు, ఇంకా దేవుని సంగతులు అనేక మంది వినాలి, నేర్చుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఏం చేస్తుంటారు, ముందుకెళ్తారు. అప్పుడు గుర్తుపెట్టుకున్న సమాచారం ద్వారా మూడో పాయింట్ చూస్తాం మనం, మనసును సిద్ధపరచుకుంటాం. ఇంకో విషయం చెప్తాను, వాళ్ళు ఆధారపడితే ఇంకో పాయింట్ చెప్తాను. వచ్చిందని న్యాయం చేయాలి కాబట్టి ఇంకో పాయింట్ రాసుకోండి. ఇర్మియా గ్రంథం 6:16 వచ్చింది చూడండి. कारण डीजल దేవుడు కూడా మంచిది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చిన మార్గం నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలిగి మార్గం ఏదని అడిగి తెలుసుకోండి, నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్తున్నారు. ఏం జరిగిందంటమ్మా, ఇజ్రాయేలు ప్రజలు ఏమంటారంటమ్మా, ఇజ్రాయేలు ప్రజలు ఏమంటారంట, దేవుడు అన్నాడంటమ్మా ఇర్మియా ద్వారా ఏంటంటే, మీరు వెళ్ళే మార్గం న్యాయమైంది కదండి ఆయన, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారు, ఉగ్రతమై వెళ్ళిపోతున్నారు, మీరు నడిచే మార్గం శిక్షించబడతారు, మీరు వెళ్ళే మార్గం న్యాయమైంది కాదు, పురాతన మార్గం గురించి విచారించండి, ఆలోచించండి, అందులో నడవండి, అందులో నడిస్తే మీకు ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది, మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. అంటే ఇజ్రాయేలు ప్రజలు అంటారంట, దేవా మీ మార్గమే న్యాయమైంది కాదు, మా మార్గమే న్యాయమైంది. ఇవాళ లోకం కూడా ఎలా ఉందంటే, మేము వెళ్ళేదే కరెక్ట్, మీరు చెప్పేది మీరు స్వామి మా స్వామి సత్తమంట. అంటే ఏంటి, దేవుని మార్గమే ఒకటి చెప్తుంటుంది బైబిల్, నడిచే మార్గం ఒకటి. కానీ ఏం చేస్తుంటారు మనుషులు, ఎందుకు వాళ్ళకి ఎలా కనపడుతుంది, తన మనుషులకి ఎందుకు ఎలా కనపడుతున్నారు తల్లిగా, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అది తొందరగా ఎక్కడ దారితీస్తుంది, మరణంగా దారితీస్తుంది. ఆ విషయం తెలియక ఏం చేస్తారంటే, మేము వెళ్ళే మార్గం న్యాయం, మేము ఎంతకాలం చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, మాకు తెలియదా, మాకు చెప్తుంది, నిన్న కాకముందు వచ్చి మాకు చెప్తున్నావు ఏంటి అంటుంటారు. సాక్షి ఎవరిని ప్రశ్నిస్తున్నారో, దేవుని మీద ప్రశ్న. మనల్ని అంటుంది కాదు, దేవుడు చెప్తుంటే దేవుడు అని మీరు నడిచే మార్గం న్యాయమైంది కదరా ఆయన, మీరు వెళ్ళే మార్గం న్యాయం కాదు, మీరు నాశనం వెళ్ళిపోతున్నారు, మీరు పురాతన మార్గం నుంచి అడిగి అందులో నిలిచి నడండి, మీకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అంటే వారు అంటున్నారంట, మేము మీ మార్గంలో ఎవరితోటి, దేవునితో, దేవుని మార్గమే న్యాయం కాదంటారు. అంతకాడికి ఇది రెండు అర్థం ఏంటంటే, వారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ లోకంలో కూడా ఏం జరుగుతుందంటే, మేము చిన్నప్పటి నుంచి ఇలాగే నడిచి మా పూర్వీకుల నుంచి ఇదే మార్గం అండి, మాకు ఈ ఆలోచన కొత్తగా చెప్పిన రామండి అంటే ఏంటి, ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ప్రేమించి ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఆయన నువ్వు నాశనం అయిపోతున్నావు, నీకు నెమ్మది లేదురా, నీకు క్షేమం లేదు, నీకు మేలు కలగాలంటే నా మార్గంలో నడవడంటే, ఇవాళ లోకం నవ్వులు నడవట్లేదు, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు కూడా నడవలేదు. కాబట్టి దేవుడు ఏం జరిగాడంటే, ఇప్పుడు క్రీస్తు శిష్యుడు అయితే దీని అర్థం ఏంటంటే, దేవుడు యొక్క రెండు మార్గాలు చెప్పాడు, ఒకటి దేవుని మార్గము, ఒకటి అలా ఏర్పాటు చేసుకున్న మార్గం. అలా ఏర్పాటు చేసుకున్న మార్గం అంటే తీసుకెళ్తుందంటే నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తాను. ఒకసారి ఆ మాట నేను చెప్పకూడదు, ఒకసారి తీసుకెళ్తాను సామెత గ్రంథానికి. దీనికంటే ముందుగా మత్తయి వార్త 27:52 వచ్చిన రాసుకోండి. ఒకసారి అక్కడికి రండి, సామెతల గ్రంథానికి రండి. ఒకసారి
సామెత గ్రంథానికి వెళ్ళి అంటే ఒకడు తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ మార్గం ఏం చేస్తుందంటే ఎక్కడ తీసుకెళ్తుంది బ్రదరు? ఒకసారి 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తదుపరి మరణముకు త్రోవ తీయును. అది ఏంటంటమ్మా, ఒకడు తన ఎదుట కనబడే మార్గం ఎలా కనబడుతుందో తల్లిగా సరైనదిగా కనబడుతుందంట. ఎందుకు సరైనగా కనబడుతుందా తల్లిగా? ఎందుకో తెలుసా? అది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ఇదే కరెక్ట్ అని నమ్ముతావు కదా. ప్రజలు ఎవరికల్లా ఏమంటారు? నేను వెళ్ళే మార్గమే కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఒకడు తన ఎదుట కనబడి సరైనదిగా కనబడే మార్గము అది తుదకు ఎక్కడ దారితీస్తుంది తల్లిగా? ఇజ్రాయెల్ కూడా ఏర్పాటు చేసుకుని ఏంటంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఇలాగే నడుస్తామన్నారు. దేవుడు చెప్పి మీరు వెళ్ళే మార్గం న్యాయమైనది కాదురా, మీరు వెళ్తే కనుక నాశనం అయిపోతారు, మరణం అయిపోతారు, శిక్షించబడతారు, ఈ మార్గం విడిచిపెట్టి నా మార్గం నడవండి అంటే వాళ్ళు ఏం చేశారు తల్లిగా? మేము నడము, మేము మీ మార్గంలో నడమని తేటగా చెప్పేశారు. మేము ఇజ్రాయేల్ అందరం మేము నీ మార్గంలో నడము అని చెప్పారు. కానీ క్రీస్తు శిష్యుడైతే సమాచారం ఏంటంటే ఇప్పుడు మత్తయి సువార్త 22 మీకు అర్థమవుతుంది. ఇవి వచ్చిన చెప్పిన ముగించేస్తాను, మళ్ళీ ఇబ్బంది. మత్తయి 26:52 అమ్మ. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వాళ్ళు కత్తి చేతనే నశిందరు. ఈ సమయం నేను నా తండ్రి వేడుకొని వాళ్ళని వేడుకుని ఎడలా ఆయన 12 సేనల ఊహం కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? తేటగా చెప్పి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ఆయన బేరం గుర్తించుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు గారు. 30 విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే బుద్ధి పెట్టుకుని నేను అప్పగించారు. వెంటనే వచ్చి రోమా సైన్యం వాళ్ళందరూ చుట్టుముట్టేశారు. నేను మీ ఎత్తున్నప్పుడు మీరు దొంగ వాళ్ళు ఎందుకు వస్తున్నారు పట్టుకోవడానికి? నేను దొంగన, మీరు మీ ఎత్తున్నప్పుడు అనేక సందర్భాలు మీరు పట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీ సమయం వచ్చింది, దేవుడు అనుమతి ఇచ్చారు కదా, మీరు మీకు చేయనుకున్న కార్యాన్ని చేయండి. ఈ లోపు ఏం చేశారంటే పేతురుని ఒక ఆయన్ని చెవి నరికేశాడు. వెంటనే నేను అన్నాడు, యేసుక్రీస్తు అన్న పేతురు అన్నాడు, నీ కత్తి తీసి నీ వారిలో పెట్టు. ఇక్కడ 2 విషయాలు మనకు మొత్తం ఇక్కడ 8 గ్రంథాలు చదవడానికి ఇక్కడ చదివిన తేటగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకడు తన ఎదుట కనబడే మార్గము సరైనదిగా కనబడుతుంది, తొందరగా అది ఎక్కడ తీస్తుందంటే మరణానికి దారి తీస్తుంది. అది దేవుడు చెప్పాడు. ఏం చెప్పున్నాడంటే మీరు వెళ్ళే మార్గం న్యాయమైనది కాదు, మీరు మీ మార్గాన్ని విడిచిపెట్టి నా మార్గంలో నడమన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ నడవలేదు. ఇక్కడ క్రీస్తు కూడా అదే చెప్తారు. ఏమంటే నువ్వు కత్తి పట్టుకున్నాడు, కత్తి చేతనే నాశనం చేయబడతాడు, కాబట్టి నీ కత్తి తీసి నీ వరలో పెట్టు అంటే ఇక్కడ క్రీస్తు శిష్యుడు అయితే మన లక్ష్యం ఏంటంటే ధనలక్ష్మి తేజ ఏంటంటే క్రీస్తు శిష్యుడు అయింది. దేవుడు విడనాడమని చెప్పిన దాన్ని విడనాడేవాడు క్రీస్తు శిష్యుడు. ఇది కీడని చెప్తుంటాడు దేవుడు, దాన్ని ఏం జరగాలి? విడిచిపెట్టాలి. ఇది మంచి అని చెప్తాడు, దాన్ని నడాలి. నువ్వు వెళ్ళే మార్గం నీకు కరెక్ట్గానే కనపడుతుంది, ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళేది మార్గం సరైనది కాదు, నీ తొందరగా మరణాన్ని దారితీస్తుంది అని చెప్పినప్పుడు విడనాడమన్న దాన్ని ఏం జరగాలి? వెళ్ళే మార్గం న్యాయమైంది కాదన్నప్పుడు ఏం జరగాలి? విడిచిపెట్టి మనము నడాలి. శిష్యుడైతే రావాలి. అదే శిష్యుడైతే ఏంటంటగా దేవుడు విడనాడమని చెప్పిన దాన్ని విడనాడేవాడు. దేవుడు చెడుని విడిచిపెట్టమన్నాడు, కీడుని విడిచిపెట్టమన్నాడు, మరి ఏం జరగాలి? విడిచిపెట్టాలి. దేవుడు ఏమి చెప్పాడంటే దుష్టత్వం విడిచిపెట్టమన్నాడు, ప్రాచీన స్వభావం విడిచిపెట్టమన్నాడు, అబద్ధం విడిచిపెట్టాలి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? విడిచిపెట్టేవాడు అయితేనే విడిచిపెట్టాలి. వాళ్ళు శిష్యులు. దేవుడు విడనాడమని చెప్పిందని యేసుక్రీస్తు చెప్పారు. ఇక్కడ నీ కత్తిని తీసి నీ వరలో పెట్టు. ఏం చేస్తానండి? ఎందుకంటే కత్తిని పట్టుకొని కత్తి చేతనే అతను చేయబడతాడు. ఒకవేళ ఈ దినాన్ని నేను వేడుకుంటే తండ్రి 12 వ్యూహాల సేనల్ని దూతలు పంపడా. ఒక వ్యూహం వచ్చి అక్కడ పుష్పం ఉంటుంది 6000. ఒక వ్యూహం వచ్చి 6000. 6000 ఇంటూ 12 వ్యూహాలు అంటే 72,000 మంది దూతలు దేవుడు ఇప్పుడే నేను వేడుకుంటే తండ్రి పంపడనుకున్నావా? తండ్రి ఈ దినాన్ని తప్పించడనుకున్నావా? ఇది ఇలా జరగాలి కాబట్టి నీ కత్తీసి నీ వరలో పెట్టినప్పుడు క్రీస్తు చెప్పిన మాట విని విడనాడమన్న దాన్ని విడిచిపెట్టేవాడు క్రీస్తు శిష్యుడు. క్రీస్తు చెప్తున్నాడు కానీ వాళ్ళ మనుషులు ఏం చెప్పలేదంటే విడిచిపోవట్లేదు. పక్కన మళ్ళీ చెప్తాడు సువార్తికులు కాబట్టి అని చెప్తాను బాధ్యత బైబిల్ అట్టుకున్నాడు చెప్తాడు అని ఆయన పోయి చెప్పడం మావులే, మనం ఎంత మావులే అంటే ఏం జరుగుతుందన్నమాట. మనుషులు ఏం చేస్తున్నారు? కేర్లేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుడు క్రీస్తు ఏదైతే విడనాడమని చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టేవాడు క్రీస్తు శిష్యుడు. నువ్వు ఇంకా విడిలో ఎన్నాళ్ళపోతున్నావు అంటే నువ్వు ఎవరు కాదు, క్రీస్తు శిష్యుడు కాదు. దేవుడు విడనాడమని చెప్పిన దాన్ని విడిచేవాడు శిష్యుడు. నువ్వు అలా విడిచే స్వభావం నీకు ఉంటే దేవుడు ఏం చెప్తాడో క్రీస్తు ఏం చెప్తాడో విడనాడమని చెప్పిన దాన్ని అది కీడైనను మరొకటి విడిచిపెట్టమని విడిచిపెట్టాలి.
కానీ నేనేం చేస్తామంటే నేను అలా ఉండనుకుంటా. ఆయన తేటగా ఒక విషయం చెప్పాడు, ఏమన్నాడంటే ఈ దినాన్ని నేను వేడుకుంటే నా తండ్రి దూతలు పంపడం కొన్నవా 12 వ్యూహాల సేనం దూతం పంపుతాడు. అంటే ఒక వ్యూహం వచ్చిందంట 6000. అలాగంటే 6 × 6000 × 12 అంటే 72,000 దూతలు. ఒక దూత వచ్చి 186,000 మందిని చంపేస్తారు. ఎంతమందినమ్మా? 186,000 మందిని చంపేస్తారు ఒక దూత వచ్చి. అలాగైనట్లయితే 72,000 × 186,000 ఎంతమంది చచ్చిపోతారు? అంటే ఈ దేవుడు వేడుకుంటే, నేను తండ్రి వేడుకుంటే పంపడకుండా నువ్వు నీ కత్తి తీసిన వరలో పెట్టి మీరు చెవి తీసిన పెడుతున్నావు. కీడుని ఎడమని చెప్పినావు, విడిచిపెట్టాలి. చెప్పడం కీడు అని చెప్పినాడు, విడిచిపెట్టాలి. ఒక దేవుని వేడుకుంటే పంపడకున్నావా? ఒక దూత వచ్చి ఎంతమంది చంపుతాడు తెలిసే తెలియగా యెషయా గ్రంథం 37 చదివిండి ఒకసారి. చదివేసి ముగించేసుకోండి. వచ్చేవారు మనకు కొన్ని విషయాలు చెప్తున్నా బ్రదర్. నేను కంప్లీట్ చేద్దాం అనుకోండి. 37, 36 యెషయా గ్రంథం ఇది చెప్పినే ముగించేస్తాను. అందరూ ఏంటో తెలుసు 549వ పేజీ యెషయా గ్రంథము. అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దొండిపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయం జనులు లేవగా ఏం చెప్పారు? అందరూ నాటించబడ్డారు. ఏం చేయబడ్డారు తెలుగా? అష్షూరు దండ్లు అంట అష్షూరు దండ్లు ఉన్నవారిని అంట యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దేవుడు ఏం చేసి దూతను పంపించినప్పుడు ఏం జరిగిందంట? 185,000 మందిని ఎంత కలిగా ఒక రాత్రి ఎంతమంది ఒక దూత వచ్చి 185,000 మంది. మరి పేతురు ఏం చేశాడు? తక్కువ చేయి నరికేశాడు, అదే చెవి నరికేశాడు. వాస్తవానికి అదే కనుక దేవుని వేడుకుంటే కనుక క్రీస్తు ప్రభు తండ్రి ఏం చేస్తాడు? 12 వ్యూహాల సేనని పంపుతాడు. వ్యూహాల సేనని అంటే ఒక వ్యూహం వచ్చి 6,000 మంది అంటే 72,000 మంది ఇంటూ 185,000 మంది. ఎంతమంది చనిపోతే ఎంతమంది చనిపోతే ఒక రాత్రి ఆలోచన. అక్కడ సైన్యం పెద్ద లెక్క ఆయనకి. అంటే అది వాస్తవం తీసుకొని మరణించాలి. అది మరణిస్తే మానవ జాతికి ఏం జరుగుద్ది? విమోచన జరుగుతుంది. ఈ పేతురు ఏంటి? నువ్వు విడనాడమని చెప్పిందని విడిచిపెట్టు. క్రీస్తు అన్నీ నీ కత్తి తీసిన వారిలో పెట్టాను. అంటే దేవదూతలు ఎంత గొప్పరా? సృష్టికి ముందున్నారు, మనకంటే ముందున్నారు. బలవంతులలో ఎంత బలవంతులు? మనం 186,000 మంది చంపేదని వింటారు. 10 మంది వస్తే మనం అయిపోయింది మనం పెట్టి వచ్చేస్తాం. అలాంటి ఎంతమందిని రాత్రి 185,000 మంది చంపేంత బలం కలిగినారు. నేను తండ్రిని వేడుకుంటే పంపడనుకున్నావా? నీ కత్తి తీసిన వారిలో పెట్టినప్పుడు క్రీస్తు చెప్పిన దాన్ని విడనాడేవాడు క్రీస్తు శిష్యుడు. క్రీస్తు విడనాడు చెప్పిన దాన్ని విడబడకోకుండా దాన్ని కొనసాగించేవాడు క్రీస్తు శిష్యుడు. అది మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అని శిష్యుడు అవ్వాలంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి ఒకసారి. తను తగ్గించుకునేవాడు శిష్యుడు. సొంత అనుభవం మీద ఆధారపడుకోకుండా క్రీస్తు మాట మీద ఆధారపడి జీవించేవాడు. సమస్తం విడిచిపెట్టేవాడు శిష్యుడు. అలాగే దేవుడు విడనాడమని చెప్పిన దాన్ని విడిచేవాడు శిష్యుడు. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి, ఇచ్చేవాడు శిష్యుడు. శిష్యుని తగినవాడు, శిష్యుని దగ్గర చేతులు ఉండేవాడు శిష్యుడు. తమ మనసును సిద్ధపరచుకునేవాడు శిష్యుడు. ఎన్ని పాయింట్లు వచ్చినాయి తెలియదా? ఇంకా ఉన్నాయి. 6 పాయింట్లు వచ్చినాయా? ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. కానీ శిష్యుడు ఎవరు బాప్తిసం పొందాలని మనం చూసాం? శిష్యుడు అయ్యాను అంటే ఈ లక్షణాలు నేను కలిగి ఉన్నాను. నేను తగ్గించుకుంటాను, నేను నా సొంత మీద ఆధారపడి తీసుకుని జీవిస్తాను, సమస్త విడిచిపెడతాను, దేవుని ప్రదర్శన ఇస్తాను, దేవుడు విన్నాడు మంది విడిచిపెడతాను, కీడుని సరే విడిచిపెడతాను, సమస్త విడిచిపెడతాను, అలాగే దేవుని ప్రదర్శన ఇస్తాను, అలాగే తన మనసును సిద్ధపరచుకుంటాను, శిష్యుని తగిన నోరు నా నోటు కళ్ళు పెట్టుకుంటాను. ఎవరైనా తిడుతున్నాను తిట్టుకో అన్నమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? మనం మాట్లాడట్లేదు వాళ్ళకి బీగురే చెప్పట్లేదు. నేను మాట్లాడుతుంది మీతో మాట్లాడట్లేదు. అదే మనం అలా సైలెంట్గా ఉన్నామనుకో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా భయంకరంగా ఉంటుంది. అందుగురించి మనం ఏం చేయాలి? బదులు దూషించుకోకుండా నోటు కళ్ళు పెట్టుకోవాలి. నిజంగా ఒకరు దూషించుకుంటే బదులు దూషించుకుండా ఉండటం అనేది మౌన సమాచారం ఒకళ్ళు తట్టుకోలే. మానవ దేహం కాబట్టి తీసుకుని ఏం చేయలేదు తెలియజా? దేవుని కొమ్మడైతే నిన్ను రక్షించని దూషించినా కూడా ఆయన బదులు మొదటి పేదపత్రి 2:2 క్రీస్తు దూషింపబడి బదులు దూషింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుని తను తాను అప్పగించాడు. అంటే ఏం చేయాలి? బదులు దూషించలే. మనం ఏం చేస్తాము? ఒక మాటకు 10 మాటలు చెప్పే స్వభావం కలిగి మనిషి. అంటే శిష్యుడు అయితే అలా ఉండకూడదు. నోటి తల్లి పెట్టుకోవాలి. శిష్యుని తగిన నోరు ఉండాలి. శిష్యుడు విన్నట్టుగా వినబుద్దు. దేని పడితే దాన్ని చెవిని ఒకటి ఏం చేస్తుంది? నిశ్చత్వం పోగొడుతుంది. నిశ్చత్వం పోగొట్టేది పర్లాపం పోగొట్టే చెవి, నాలుక, అలాగే దేహం, కన్ను, నోరు, ఇవన్నీ నిశ్చత్వం పోగొడతాయి. అందుకే ఇవన్నిటి మనం ఏం చేయగలి? స్వాధీనపరచుకోవాలి. ఓకేనా? ఇంతవరకు ఒక్కని మీద కొందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చేసుకున్నారు? ముగింపు ప్రార్థన చేస్తారా? సరే, ముగింపు ప్రార్థన చేసుకుందామమ్మా. ఇంతవరకు ఒక్కని మీద వందాలో